సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సింహరాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది వివరణ, అలాగే పాటించాల్సిన పరిహారాలు, అలాగే సూర్యగ్రహణం వస్తుంది ఆగస్టు 12న. సింహరాశి వారిపై సూర్యగ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి సింహరాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది గురుగారు? గమనించుకున్నట్లయితే సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయడం చాలా మంచిది. ఆల్రెడీ నిరుద్యోగస్తులు ఉంటారు కదమ్మా, ఇంకా 2-3 నెలలు పట్టవచ్చు అనుకున్న ఉద్యోగం లభించడానికి. కాబట్టి ఇప్పుడు ఏ ఉద్యోగం వస్తే చిన్నతనం భావించకుండా ఉద్యోగంలో జాయిన్ అయిపోయి కంటిన్యూ అవుతే మంచి జరుగుతుంది. వృధా కాలయాపన, టైం వేస్ట్ కాకుండా, ఐడియల్గా ఉండకుండా అది చెప్పవచ్చు. ఇక ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్స్టెన్షన్ చేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ ఇవేవి చేయకుండా ఉన్న దాంతో సంతృప్తిగా ముందుకు సాగితే మంచిదమ్మా. ఇక ప్రధానంగా దైవ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటుంటాయి. స్టాక్ మార్కెట్స్లో కానీ, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది బుద్ధి ఆలోచనతో చేసే పనులు ఉంటాయి కదా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్గా సాఫ్ట్వేర్ రంగం చెప్పవచ్చు. ఏ ప్రయత్నంలో అయినా కానీ అనుకున్నదిగా సాధించలేకపోవడం వల్ల మనస్సు చంచలంగా, మనస్సు బాధగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటే మంచిదమ్మా. ప్రధానంగా ఇవి చెప్పవచ్చు. ఇక కుజగ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. భూ సంబంధమైన లాభాలు, కోర్టు సంబంధమైన వ్యవహారాలు, శత్రువులపై విజయం, ఇవన్నీ సంప్రాప్తం అవుతాయి. అన్ని విధాలుగా కుజగ్రహ సంచారం మాత్రం అనుకూలంగా ఉంటుంది. తల్లిగారిని సందర్శించడం కానీ, లేదా తల్లి తరపు బంధువులతో కలవడం కానీ జరుగుతుంది. నూతన వాహన కొనుగోలు, గృహ మార్పు, గృహ కొనుగోలుకి సూచన ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అయితే గ్రహాలు అనుకూలంగా లేకపోయినా వీళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సంతోషంగా ఉండగలుగుతారు, సంతృప్తిని పొందగలుగుతారు. ఇది చాలా చక్కగా ఉండేటువంటిది. అయితే అష్టమ శని ప్రభావం అనేటువంటిది చాలామంది అనుకుంటుంటారు. కానీ వక్రీకరించినటువంటి కారణం చేత కొంత మళ్ళీ గతంలో వివాహ సంబంధాలు నిశ్చయం చేసుకుందాం అనుకుని ఆపి ఉంటారు వితేళ్ళలో, మళ్ళీ ఆ సంబంధాల కోసం వెళ్ళే అవకాశం ఉంటుంది. వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి, లేదా గతంలో ఒక ప్రపోజల్స్ వస్తాయి, వీళ్ళతో కలిసి మనం వ్యాపారం కానీ వ్యవహారం కానీ చేద్దాం, పక్కకు పెట్టుంటారు, మళ్ళీ వీళ్ళతో కలిసి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ యొక్క శని వక్రీకరించినటువంటి ప్రభావం వలన చాలా మటుకు ఏంటంటే గతంలో చేసినటువంటి ఆపేసినటువంటి పనులని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించే అవకాశాలు అని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ఇది ప్రధానంగా. ఇక వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులు, దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. దాంపత్యపరంగా ఆనందంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారస్తులు చక్కగా కలిసిపోతారు. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితం లభించలేనటువంటిది, ఇది చెప్పవచ్చు. ఇక విదేశీయానానికి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టకూడదు, అప్పు ఇవ్వడం గురుగారు అట్లాంటివి. సూర్యగ్రహణ ప్రభావం గురుగారు సింహరాశి వారిపై ఉంటుందా? అంటే గ్రహణం మనకు కనిపించదు, కనిపించిన గ్రహణానికి ఆచారాలు నియమాలు ఏం పాటించాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం సింహరాశి వారి మీద ఎలా ఉంటుంది? అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి, మనస్సు సంతోషంగా ఉండదు, ఎప్పుడు కూడా జిగ్జాగ్ లాగా ఉంటుంది, సంతోషంగా లేని పరిస్థితి. ఇది రాబో 1-2 నెలల వరకు కూడా, అంటే రాబో 45 రోజుల వరకు కూడా దీని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల ఏంటి, మంచి మంచి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. నిర్ణయ శక్తి తగ్గుతుంది,
ఇది దీని ప్రభావంలో. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉంది కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రములో 12వ తారీఖు గ్రహణం ఉండేటువంటి 12వ తారీఖు రోజున ఈ యొక్క చెప్పిన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ, ఎలాగో కుక్కికి వెళ్తున్నాం కాబట్టి కాలసర్పదోష నివారణ, కుజదోష నివారణ, సంతాన సమస్యలకి, వివాహ సమస్యలకి సంబంధించి, అలాగే అనారోగ్య సమస్యలకి, సొంత ఇంటి కళ నెరవేరడం కోసం, కోర్టు సమస్యలకి, మరియు శని వక్రీకరించిన కారణం చేత 12 రాశుల వారికి కూడా ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి సింహరాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ప్రధానంగా 6వ తారీఖు రోజున సంతాన మూలకంగా విభేదాల, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే ఆస్తి సంబంధించినటువంటి చర్చలు జరుపుతారు. కోర్టు సంబంధమైన వ్యవహారాలు కూడా కొలిక్కి వస్తాయి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక 7, 8, 9, 10 ఈ తేదీలలో అన్ని విధాలుగా బాగుంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఊహించని విధంగా లాభం చేకూరుతుందని చెప్పవచ్చు. ఇక 11, 12, 13 ఈ తేదీల్లో మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం, ఎలాగో గ్రహణం కూడా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు. 14, 15 తేదీల్లో మాత్రం ఇక పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు. ఆదాయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఏం పరిహారాలు చేయాలి గురుగారు సింహరాశి వారు? సింహరాశి వారు ప్రధానంగా ప్రతిరోజు కూడాను సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, విష్ణు అష్టోత్తరం 3 సార్లు, కాలభైరవాష్టకం 3 సార్లు పారాయణం చేయడం ద్వారా చాలా మటుకు సమస్యల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలాగో గ్రహణ దోషము సింహరాశి మీద ఉంది కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణకి, కాలసర్పదోషము, సర్పదోషము, అలాగే సంతానము దోష నివారణకి, వివాహాలకి సంబంధించి, సొంత ఇంటి కళ నివారణ కోసం జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. 12వ తారీఖు రోజు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, గురువుగారు చెప్పిన పరిహారాన్ని పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో సూర్యగ్రహణ సందర్భంగా ఆగస్టు 12న నిర్వహించే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆ క్రతువులో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.